మూడోసారి తన గెలుపు ఖాయమని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అదే తనను గెలిపిస్తుందంటున్న రామకృష్ణబాబుతో ఈటీవీ ముఖాముఖి. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక ప్రముఖమైన స్థానం విశాఖ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో మూడోసారి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణబాబు బరిలోకి దిగుతున్నారు. వారి ప్రణాళిక ఏంటి, ఈ అన్ని అంశాలని మనం తెలుసుకుందాం. రామకృష్ణబాబు గారు, కంగ్రాచులేషన్స్, మూడోసారి మీరు టికెట్ వచ్చినందుకు. 2014లో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు మీ విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి? ఈరోజు మూడోసారి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారంటే అది తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీస్సులు. నియోజకవర్గ మేనిఫెస్టో కూడా మేము పెట్టుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నియోజకవర్గ స్టేట్ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ మేనిఫెస్టో కూడా తయారు చేసుకుని అవన్నీ అవటానికి కృషి చేసి ఆ పనులన్నీ గతంలో పూర్తి చేయడం జరిగింది. ఈసారి కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారికి నా సీటు కానుకగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా వైకాపా అనుకుంటున్నారా, లేదంటే జనసేన అనుకుంటున్నారా? ఏ పార్టీ నుంచి మీకు ప్రధానమైన పోటీ ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారు? అది ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అసలు అవతల ప్రత్యర్థులే అవరు. ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో పరిష్కారం కాని సమస్య ఏదైనా ప్రధానంగా ఇంకా ఉండిపోయిందని మీ దృష్టిలో ఉందా? 2014లో నియోజకవర్గ మేనిఫెస్టోలో ఉన్నది ఏది మిగిలి లేదు. ముఖ్యంగా దీర్ఘకాల సమస్య 100 గజాల లోపు లేకపోతే 100 నుంచి 500 గజాల లోపు మధ్యతరగతి వారు 30 సంవత్సరాలుగా డాక్యుమెంట్ అనేది లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన నియోజకవర్గంలో 18,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా సింహాచలం భూ సమస్య ప్రధానంగా పరిష్కారం చేయడం జరిగింది. అదే రకంగా సుమారు 25 కోట్ల రూపాయలతో ఎంబీపీలో యువకుల కోసం ఒక మినీ స్టేడియం కూడా నిర్మాణం ప్రారంభించడం జరిగింది. అదే రకంగా అరిలోవాలో హెల్త్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు సుమారు 20 కోట్ల రూపాయలు విలువైన 2 ఎకరాల 84 సెంట్లు మినీ స్టేడియానికి ఇవ్వడం జరిగింది. అది కూడా జీవీఎంసీ నిధులతో 15 కోట్ల రూపాయలతో ఎలక్షన్ అయిన తర్వాత ఇమీడియట్గా శంకుస్థాపన చేసి మొదలు పెడతాం కూడా జరుగుతుంది. కొద్దిగా నీటి సమస్య ఉన్నమాట వాస్తవం. పోలవరం పూర్తి అయిన వెంటనే మన విశాఖ నగరంలో నీళ్ల కోసం మనం ఎదురు చూడవలసిన పని లేదు. మీ నియోజకవర్గానికి సంబంధించి పక్క నియోజకవర్గాలతో సమన్వయం కానీ, లేదంటే మిగిలిన నేతలతో సమన్వయం కానీ ఏ తీరునుంది మీ పార్టీ? మా అందరూ అన్నదమ్ముల్లాగా మా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాది 296 388 జీవో, పల్లా శ్రీనివాసరావు కూడా వచ్చేవాడు. వాళ్ళది గాజువాక భూ సమస్య 301 మేము కూడా వెళ్ళేవాళ్ళం జీఎంఓకి. అంటే ఒక టీం వర్క్ చేయబట్టి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా విశాఖ నగరంలో ఎట్టి పరిస్థితుల్లో నాతో పాటు మా సోదర శాసనసభ్యులు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఘన విజయం సాధిస్తారు. దానికి కారణం మా టీం వర్కే. మిషన్ 150 అని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. 113 సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం మాత్రమే. ప్రజలందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. 100% 150+ అనేది నారా చంద్రబాబు నాయుడు గారిది కోరిక ప్రజలు తీరుస్తారు. అవినీతి అని పెద్ద ఎత్తున ప్రతిపక్షం ఆరోపణ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? అసలు డబ్బులే లేవు, ఇంకా అవినీతి ఏంటి? అసలు ఆయన చెప్పే అవినీతి బడ్జెటే లేదు, రాష్ట్ర బడ్జెటే అంత లేదు. ఎవడి మీద బురద చల్లాలని చూడటమే కానీ ప్రజలు ఆయన్ని విశ్వసించరు. ఈ రోజు వరకు కష్టపడిన వాళ్ళని తీసేసి ఎవడో 20 కోట్లు 30 కోట్లు తీసుకొచ్చిన వాడిని పక్క నుంచి తీసుకొచ్చి ఇన్ఛార్జీలు తీసేసి వేరే వాళ్ళని ఎత్తుంటే అర్థం ఏంటి? ఏ పార్టీ అన్నా అవనివ్వండి, కష్టపడేవాడికి ఇవ్వాలా. తెలుగుదేశం పార్టీ అయితే అంతే. ఏ నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జీలు ఉంచాడు చెప్పండి? నార్త్లో ఎంతమందిని మార్చాడు, సౌత్లో ఎంతమందిని మార్చాడు, అలా రాష్ట్రం అంతా ఎంతమందిని మార్చాడు? మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రచారాస్త్రాలుగా ఏం తీసుకుంటారు? అభివృద్ధి, సంక్షేమ పథకాలు. ప్రచారం ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది? రేపు 22వ తారీఖు 1:24 నామినేషన్ వేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ప్రచారం మొదలు పెడతాం జరుగుతుంది. మేము 365 రోజులు ప్రజల్లోనే ఉన్నాం. మాకు సమయం ఈ సమయం చాలు. మాకు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
100% చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అవుతారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు నన్ను తప్పకుండా ఆశీర్వదించి నన్ను మరలా అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి నన్ను కానుకగా పంపిస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది వెలగపూడి రామకృష్ణ బాబు గారి మనోగతం. కెమెరామెన్ సి శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.